తెలంగాణ ప్రజలారా అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. సుప్రీంకోర్టు నిర్ణయం పార్టీ మారినటువంటి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లోపు అంటే అక్టోబర్ ఎండింగ్ లోపు అనర్హత వేటు విషయంలో డెసిషన్ తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి సుప్రీంకోర్టు సూచన చేయటం ఇప్పుడు తెలంగాణ రాజకీయ పార్టీలో కానీ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కానీ గుబులు పుట్టిస్తూ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఆనందంలో ఉంది, తమ కోర్టులో కేసు గెలిచామని చెప్పేసి. ఇప్పుడు ఎమ్మెల్సీల విషయంలో కూడా పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలో కూడా సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పైగా ఇప్పుడు ఎమ్మెల్యేలకి అనర్హత వేటు పడుతుంది, ఉప ఎన్నికలు వస్తాయి, మనం గెలవాలని చెప్పేసి ఆ పార్టీ ప్లాన్ చేసుకుంటా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ప్రభుత్వంలో పెద్దలు, ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి మనం, ఏం చేయగలం మనం అని సమాలోచనలు జరుపుతూ ఉన్నారు, తలలు పట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ఎన్నికలు రావు అని చెప్పారు. కానీ ఉప ఎన్నిక రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. టెక్నికల్గా దొరికిపోయినటువంటి ఎమ్మెల్యేలు 2-3 ఉన్నారు. పార్టీ మారలేదు అని చెప్పినా సరే మారారు అని చెప్పే ఎవిడెన్సు 1-2-3 విషయంలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ విషయంలో వాళ్ళని ఎలా సేవ్ చేయగలం అని తలలు పట్టుకుంటా ఉన్నారంట. ఇంకో పక్క బీజేపీ మాత్రం వెయిట్ అండ్ సీ మోడ్లో ఉంది. అంటే ఏం జరుగుతుందో చూద్దాం అనేటువంటి పరిస్థితిలో ఉంది. మొత్తానికి బంతి స్పీకర్ కోర్టులో ఉంది. ఇప్పుడు స్పీకర్ గారు ఏం డెసిషన్ తీసుకుంటారు? సరే, పార్టీని పక్కన పెట్టండి, స్పీకర్ గారిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తూ ఉన్నారు? ఆ 10 మంది ఎమ్మెల్యేలు మొన్న సీక్రెట్గా భేటీ అయ్యారంట. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద గరం గరం అవుతున్నారట. ఏం చెప్పి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు, కానీ ఏం జరిగింది? మాకు చెప్పిన మాటలేంటి? అసలు మా కాంగ్రెస్ పార్టీలోకి రావటంలో వచ్చిన లాభం ఏంటి? ఒకవైపు మాకు పార్టీలో మారినందుకు గౌరవం దక్కలేదు. ఎందుకంటే ముఠాలు, కుమ్ములాటలు, వర్గాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో సహజమైనటువంటి విషయం. వీటి విషయంలో వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోయారు. ఒకళ్ళ పెత్తనం కాదు కదా, అక్కడ అడ్జస్ట్ కాలేకపోయారు. పార్టీ మారినప్పటికీ కూడా అక్కడ లోకల్ కాంగ్రెస్ నాయకత్వం వీళ్ళని యాగనివ్వలేదు. ఎక్కడికక్కడ గొడవలు. సరే, ఇప్పుడు అసలు పదవికే గండం వచ్చేటట్టు పడింది. మమ్మల్ని ఎలా సేవ్ చేస్తారు, ఎలా సేవ్ చేయగలరు? ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి చెప్పారంట. అందరినీ పిలిచి ఒక్కొక్కరికి చెప్పారంట. నేను అంటే కొంతమందికి అయితే ఇంటికి పోయి మరీ చెప్పారట. బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి మరి, నాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి 30కి పైగా మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్ విలీనం కాబోతుంది. మీకు ఎలాంటి బెడద రాదు లేదు. బీఆర్ఎస్ మొత్తం కూడా కాంగ్రెస్లో మెర్జి కాబోతా ఉంది. మీరేం భయపడదు, మీరు పార్టీలోకి వచ్చేయండి అని చెప్పేసి ఈ 10 మందిని పార్టీలో చేర్చుకున్నారట రేవంత్ రెడ్డి గారు. కానీ తీరా ఏం జరిగింది? కేవలం ఈ 10 మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మిగతా ఎవరూ రాలేదు. ఏరా 30 మంది అన్నారు, 30కి పైగా మంది అన్నారు, ఏరు మిగతా వాళ్ళు? మేము 10 మంది మిగిలాం కదా అని చెప్పేసి వీళ్ళు అంటున్న పరిస్థితి. వీళ్ళు ధైర్యంగా మేము పార్టీ మారాము కూడా చెప్పుకోలేని పరిస్థితి. మేము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదు, మేము దేవుడి కండువా కప్పుకున్నామని చెప్పేసి గాంధీ గారు చెప్తా ఉంటారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇప్పుడు ఆయన పిఎస్సి చైర్మన్గా ఉన్నారు. పిఎస్సి చైర్మన్ మీ కట్టిచ్చారు గాంధీ గారు అంటే, నేను ఇంకా టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు. మరి బీఆర్ఎస్ పార్టీ అయితే నీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎందుకు కప్పుకోవు? నీ ఒంటి మీద బీఆర్ఎస్ కండువా ఎందుకు వేసుకోవు? నువ్వు బీఆర్ఎస్ ఆఫీస్కి ఎందుకు రావు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీటింగ్కి ఎందుకు రావు? ఇది బీఆర్ఎస్ పార్టీ అడిగే ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పెద్ద గందరగోళమే చేశాడు అరకపూడి గాంధీ విషయంలో. కేటీఆర్ కూడా ప్రశ్నించాడు, నిజంగా నువ్వు పార్టీలోనే ఉండుంటే పార్టీ ఆఫీస్కి రా, పార్టీ కండువా మెల్ల వేసుకో. నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకొని పిఎస్సి చైర్మన్ ఎలా తీసుకుంటావు? పిఎస్సి చైర్మన్ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అపోజిషన్ పార్టీకి వస్తుంది, అంటే బీఆర్ఎస్ పార్టీకి రావాలి. కానీ అరకపూడి గాంధీ పార్టీ మారిన వ్యక్తి పొందాడు. అది బీఆర్ఎస్ పార్టీ చేసే వాదన. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఖైరతాబాదు కాంగ్రెస్లో చేరినటువంటి దానం నాగేందర్ నిజానికి టెక్నికల్గా బీఆర్ఎస్ నుంచి గెలిచాడు అతను, కానీ కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్ నుంచి మన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు. అతను అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు పార్టీ మారలేదని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ టికెట్ మీద మన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశాడు. ఇప్పుడు మారలేదు అని చెప్పడానికి లేదు. అతని మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అతని మీద అనర్హత వేటు తర్వాత కడియం శ్రీగారి శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, ఆయన కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది. నిజానికి ఆయన కూతురికి బీఆర్ఎస్ పార్టీ కూడా టికెట్ ఇచ్చింది. కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కడియం శ్రీగారి. కూతురు కోసం ఎన్నికల ప్రచారం చేశారు. నువ్వు కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డ వ్యక్తికి ఎలా ప్రచారం చేస్తావు? నీ కూతురైతే కావచ్చు, కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీ
ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అంటే నువ్వు పార్టీ మారినట్టే కదా, టెక్నికల్‌గా దొరికిపోయావు కదా! గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశావంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నావంటే, కారు గుర్తు మీద నువ్వు గెలిసి హస్తం గుర్తుకి ఓటేయమని అడిగావంటే, ఇక టెక్నికల్‌గా దొరికిపోయినట్టే కదా! అంటే కడియం శ్రీహరి అంటే శేషన్ గనుపుల్లో కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత భద్రాచలం తెల్లం వెంకట్రావు అతను పార్టీ మారానని చెప్పిన వీడియోసు, కప్పుకున్న కండువా, ఆ వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. వీళ్ళు పార్టీ మారిన వీడియోస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. జగిత్యాల సంజయ్ కుమార్, నేను కాంగ్రెస్ పార్టీలో బాగానే ఉంది, నేను మొదటి నుంచి కాంగ్రెస్ వాడినే, మధ్యలోనే బీఆర్ఎస్‌లోకి వెళ్ళా, అవి చెప్తున్న వీడియోస్ అన్నీ వైరల్ అవుతా ఉన్నాయి. కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి వీడియోస్ అన్నీ వైరల్ అవుతా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు టెక్నికల్‌గా దొరికిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇద్దరు నుంచి ముగ్గురు ఖచ్చితంగా టెక్నికల్‌గా దొరికిపోయి అనర్హత వేటు పడే అవకాశం ఉంది. మిగతా ఎమ్మెల్యేలు అంటే మేము పార్టీ మారలేదు, మేము కప్పుకున్నది జాతీయ కండువా, లేదా మేము కప్పుకున్నది దేవుడి కండువా అని చెప్పి తప్పించుకుంటారేమో గానీ, ఒక ముగ్గురు నుంచి నలుగురు మాత్రం టెక్నికల్‌గా దొరికే అవకాశం ఉంది. అందులోను ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షను ఈ టెక్నికల్‌గా దొరికిపోయినటువంటి మూడో, నాలుగో చోట్ల బై ఎలక్షను. ఇప్పుడు బై ఎలక్షన్ అంటే చిన్న విషయం కాదు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ అంటే ఒక 50 కోట్లు ఖర్చయిద్ది. ఎవరు పెట్టుకుంటారు? కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటదా? రేవంత్ రెడ్డి గారే పెట్టుకోవాలి. ఒకవేళ బై ఎలక్షన్ వస్తే. మమ్మల్ని గెలిపించే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోవాలి. మమ్మల్ని ఖచ్చితంగా గెలిపించాలి. గెలిపించలేకపోతే, మేము ఓడిపోతే మాకు వెంటనే ఏదో ఎమ్మెల్సీయో ఇంకేదో ఇవ్వాలి మాకు. రాజ్యసభో నామినేటెడ్ పదవి మాకివ్వాలి. ఇది 10 మంది ఎమ్మెల్యేల డిమాండ్. మీ మాట నమ్మి మేము వచ్చాం పార్టీలోకి. మీరు మాయ మాటలు చెప్పారు మాకు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 30 మంది పైగా ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని చెప్పి మమ్మల్ని పార్టీలో చేర్చుకున్నారు. కానీ తీరా చూస్తే రాలేదు. మేము మాత్రమే మిగిలిపోయాం. ఇవాళ మేము దోషులుగా ప్రజల ముందు నిలబడ్డాం. పార్టీ మారామని చెప్పుకోలేము, మారలేదని చెప్పుకోలేము. అసలు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో మేము పడ్డామని ఈ 10 మంది ఎమ్మెల్యేల ఘోష. చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్య కావచ్చు, తర్వాత ఇందాక చెప్పినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన మాజీ స్పీకర్ కూడా. ఆయనే స్పీకరు, మాజీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. అనేక శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. ఉమ్మడి రాష్ట్రం నుంచి నాయకుడు ఆయన. ఇప్పుడు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇబ్బందుల్లో పడ్డారు. కేవలం ముఖ్యమంత్రి గారి మాటలు విని, కాంగ్రెస్ పెద్దల మాటలు విని. ఇప్పుడు వాళ్ళ ఘోష అంతా ఇంత కాదు. అసలు ప్రజల ముందు మేము దొంగలా నిలబడ్డామంటారు వాళ్ళు. పార్టీ మారామని చెప్పుకోవాలా? మారలేదని చెప్పుకోవాలా? ఏం అర్థం కాని పరిస్థితిలో పడ్డామంటారు వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ పార్టీ మారారు, అనర్హత వేటు పడింది, ఉప ఎన్నికలు వచ్చాయి. ఎందుకు మారారు అని అడిగితే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? అందులో పార్టీ మారినప్పుడు వీళ్ళు ఉన్నతంగా రాజీనామా చేస్తే వేరు. కానీ అనర్హత వేటు పట్టి ఎన్నికలకు వెళితే అప్పుడు ప్రజలు చూసే చూపు వేరు. వీళ్ళంతటా వీళ్ళు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళితే వచ్చే చరిష్మా వేరు. కానీ ఎక్కడ స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఎన్నికలు వస్తే అప్పుడు వీళ్ళ పరిస్థితి వేరు. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే కేవలం 2 ఇయర్స్ మాత్రమే. కానీ ఈ 3 నెలలు ఇప్పటికే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతుంది. ఇంకొక 3 నెలలు టైం ఉంది స్పీకర్ గారికి వీళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో. వీళ్ళ పదవి కనుక పోతే కేవలం 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మిగిలిపోతారు. ఇంకా 3 ఏళ్ళు ఎమ్మెల్యే పదవిని మిస్ అవుతారు వీళ్ళు. ఆ 3 ఏళ్ళ పదవి ఎమ్మెల్యే మిస్ అయినందుకు మాకేంటి? ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని ఈ 10 మంది ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్రశ్న. ముఖ్యమంత్రి గారిని ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న. మీరు మా ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చి నచ్చజెప్పారు. 30 పైగా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పారు. అదిగో అన్నారు, ఇదిగో అన్నారు. కానీ చివరికి మమ్మల్ని ముంచేశారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు. మా రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇదే చివరి రాజకీయ జీవితం చేసేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మాకు మీరు ఇస్తున్న గిఫ్టా ఇది అని కాంగ్రెస్ పెద్దని ఈ 10 మంది ప్రశ్నిస్తున్నారట. ఇప్పుడు మాకు మీరేం చేయగలరు? ఒకవేళ ఎన్నికలంటూ వస్తే ఎన్నికల్లో మేము గెలిపించే బాధ్యత మీదే. ఎన్నికల్లో ఖర్చు పెట్టుకునే బాధ్యత మీదే. ఒకవేళ మేము గెలవకపోతే కూడా మమ్మల్ని అకామిడేట్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే. రాజ్యసభ ఇస్తారా? ఎమ్మెల్సీ ఇస్తారా? లేదు ఇంకేం చేస్తారు మాకు? మీరు కరాఖండిగా చెప్పండి అని ఈ 10 మంది ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారట. మరి వీళ్ళకి ఏం హామీలు ఇస్తారు? వీళ్ళని ఎలా బుజ్జగిస్తారు? ఉప ఎన్నికలు వస్తే వీళ్ళని ఎలా గెలిపించుకోగలరు? చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఒక రకంగా మినీ ఎన్నికల సమరమే. ఒకేపు లోకల్ బాడీ ఎన్నికలు, సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషను,
కార్పొరేషన్లో భాగంగా జిహెచ్ఎంసి ఇప్పుడు ఇది ఒకవేళ ఇక్కడ అనర్హత వేడిపడితే ఇక్కడ ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షను, చాలా ఒక రకంగా మినీ ఎలక్షన్. కాంగ్రెస్ ప్రభుత్వం తన క్రెడిబిలిటీని చూపించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా ఆదరణ తగ్గలేదని చూపించుకోవాలి. టెక్నికల్గా ఆ పార్టీ గెలిచింది 64 సీట్లు ప్లస్ సిపిఐ 1 సీటు, అంటే 65 సీట్లు. పార్టీ మారింది 10 మంది, మొత్తం 75 సీట్లు రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నాయి. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు అసలు రేవంత్ రెడ్డి గారితో పాటు ఉన్నారా లేదా అని డౌటు. కొంతమంది మేము పార్టీ మారలేదు అంటారు. ఇప్పుడు గద్వాల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన కేసీఆర్ని కలుస్తుంటారు, మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డిని కలుస్తుంటారు. లేదు నేను బీఆర్ఎస్లోనే ఉన్నానంటారు, లేదు కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటారు. క్లారిటీ ఉండదు కొన్ని. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఇప్పటికి నిక్కచ్చిగా ఉంది 65 మంది ఎమ్మెల్యేలు. ఒకవేళ నిజంగా కనుక ఈ 10 ఎమ్మెల్యేల విషయంలో ఒక 3ఓ 4ఓ బై ఎలక్షన్స్ వస్తే, ఆ 3ఓ 4ఓ చోట్ల వాళ్ళు ఓడిపోతే కనుక అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రభావం పడుద్ది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రభావం పడుద్ది. మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయగలుగుతుంది, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ఆ 10 మంది ఎమ్మెల్యేలకు ఏ రకంగా హామీ ఇస్తారు చూడాలి. థ్యాంక్ యూ.